ఈ కలర్ బెల్ పెప్పర్ కప్స్లోనే ప్లాంట్స్ పెంచడానికి ఎప్పుడైనా ట్రై చేసిరా గైస్? యాక్చువల్గా ఇది నేను చాలా రోజుల నుంచే ట్రై చేద్దామని అనుకున్నా. లాస్ట్ టైం ఒకసారి గ్రీన్ క్యాప్సికమ్ది ప్లాంట్స్ పెడదామని చెప్పేసి నేను ఏం చేసినా, అది మంచిగా పండిన తర్వాత ఇట్లా పైన పాట అంతా తీసి మట్టి మీద ఇట్లా నైఫ్తో గట్టిగా కొట్టే వరకే అవి సీడ్స్ అన్నీ రాలి అందులో పడ్డాయి, ప్లాంట్స్ కూడా వచ్చినాయి. సో ఈసారి నేను ఏమనుకున్నా, అట్లా చేసే బదులు మనం ఈ కలర్ క్యాప్సికమ్ తీసుకొని మంచి కప్స్లోనే ఇట్లా కొంచెం పెద్ద కట్ చేసుకుంటే మనకి అవే పాట్ లాగా అయిపోతాయి. దాంట్లోనే మనము వర్మి కంపోస్ట్ లేకపోతే రెడ్ సాయిల్ వేసేయచ్చు అని చెప్పేసి అట్లనే కట్ చేసి పెట్టినా అనమాట ఈ 3 కలర్ క్యాప్సికమ్స్. అండ్ ఇది మీరు ఒకవేళ నా ముందు వీడియోస్ చూస్తే తెలుస్తుంది, బట్ స్టిల్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇది ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ ఏమన్నా మిగిలిపోయినాయి కానీ కుళ్ళిపోయినాయి కానీ లేకపోతే టేస్ట్ వేరే అయిపోతాయి. కొన్ని అయితే ఆరెంజెస్ మనము ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట పెడితే టేస్ట్ మారుతున్నాయి గైస్ ఈ మధ్య. సో అవన్నీ తీసుకుపోయి చెత్త డబ్బులో పడేసే కన్నా మట్టిలో వేస్తే ఇట్లా చెట్లు పెంచేటప్పుడు యూజ్ వస్తాయి, మంచిగా డీకంపోజ్ అయితే మంచిగా మట్టికి కూడా న్యూట్రియన్స్ వస్తాయి అని చెప్పేసి అవి అట్లా మిక్స్ చేస్తాం అనమాట. అండ్ ఇది వర్మి కంపోస్ట్, ఈ కప్స్ లేసిన వర్మి కంపోస్ట్ చూసిరా, అసలు చాక్లెట్ పౌడర్ లెక్క కనిపిస్తుంది నాకైతే అది చూస్తుంటే, ఎంత ప్యూర్గా ఉందో. సో మచ్ ఆఫ్ న్యూట్రియన్స్. స్ప్రౌట్ రాగానే అప్డేట్ ఇస్తా, ఛానల్ మీద కన్నేషించండి.